మన తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు అతి పరిశుద్ధ నామంలో ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది నెలలుగా అనివార్య కారణాల వల్ల ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ యొక్క ఆత్మీయ సందేశాలు నిలిపివేయబడ్డాయని చెప్పడానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. మరి అదేవిధంగా దేవుని ఉన్నతమైన పిలుపుని బట్టి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ యొక్క ఆత్మీయ సందేశాలు పునఃప్రారంభించబడుతున్నాయని చెప్పడానికి మరింతగానో ఆనందిస్తున్నాను. ఈ ఆత్మీయ సందేశాలు విని దేవుని ప్రత్యేకమైన ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోమని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో మై లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేటి శుభదినున 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని శ్రద్ధ భక్తులతో ధ్యానించి పరిశీలించి ఆశీర్వాదం పొందుదాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటుంది. ఈ వాక్యం ఎంత పర్యంతం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రస్తుతం మనం ధ్యానించిన వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా ఒక మాట ఉందని మనం గమనిస్తాం. ఆ మాట ఏంటంటే దుఃఖము. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో దుఃఖపడుతూనే ఉంటాం. ప్రతి కష్టంలోని మనం పలకరించేది దుఃఖమే. ఆ సమయంలో దుఃఖమే మన స్నేహితురాలై ఉంటాయి. దుఃఖము అంటే బాధ, ఏడుపు, విచారం, ఇలా రకరకాలుగా అర్థాలు వస్తాయి. అయితే క్రైస్తవ విశ్వాస జీవితాల్లో రెండు దుఃఖాల్ని మనం చూడగలం. మొదటిది విలువైన దుఃఖం, రెండవది పనికిమాలిన దుఃఖం, అంటే అనవసరమైన దుఃఖం. దుఃఖపడాల్సిన అవసరం లేదన్నమాట. సరే, మరి మొదటిగా
విలువైన దుఃఖం ఎలా కలుగుతుందో, అసలు దుఃఖం విలువైన దుఃఖంగా ఎలా మారుతుందో ఈ దినం నేర్చుకుందాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్ని పరిశీలించి అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయా సందర్భాల్లో ఒక విశ్వాసి యొక్క దుఃఖం ప్రత్యేకమైన విలువైన దుఃఖంగా ఎలా మారిపోయిందో మనం తెలుసుకోవాలి. మరి ఈ లోకంలో రకరకాల దుఃఖాల గురించి ఆలోచించినట్లయితే సర్వసాధారణంగా స్త్రీల జీవితాల్లో ఒక దుఃఖం చాలా ఆనందానికి కారణమవుతుంది. అది స్త్రీ ప్రసవ వేదన సమయంలో ఆమె అప్పటి వరకు రోధిస్తూ కేకలు వేస్తూ ఎంతో దుఃఖిస్తూ విజయవంతంగా ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు, ఆ బిడ్డ క్షేమంగా ఎంతో ఆరోగ్యంగా జన్మించినప్పుడు ఆ బిడ్డ ఏడుపును చూసి చాలా ఆనందిస్తుంది. అంటే ఒక్కసారిగా ఆమె దుఃఖం, వేదన, రోదన అంతా కూడా మహా ఆనందంగా మారిపోయింది. ఇదే ఒక వ్యక్తి యొక్క దుఃఖం విలువైన దుఃఖంగా మారడం అంటే. మరి ఇంతకన్నా మరి విలువైన దుఃఖం యేసుక్రీస్తు జీవితంలో ఉంది. యేసుక్రీస్తు సమస్త మానవాళిని పాపం నుండి విడిపించడం కోసం ఎంతగానో శ్రమించి నిందలు అవమానాలు భరించి ఆఖరికి పాపపు సమాజం ద్వారా సిలువేయబడి పాపులమైన మన కొరకు ఎంతగానో దుఃఖించాడు. ఇది మరి శ్రేష్టమైన దుఃఖం. పరమతండ్రి అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసి తన దుఃఖాన్ని విలువైన దుఃఖంగా మార్చుకోవడానికి మనం పరిశీలిస్తే, అంత విలువైన దుఃఖం వల్ల యేసుక్రీస్తు పొందుకున్న విజయం, దాని యొక్క ఫలవంతమైన ఆశీర్వాదం, బహుమానం మన జీవితాల్లో కూడా ఉండాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి విలువైన దుఃఖం మన జీవితంలో ఎప్పుడు కలుగుతుంది? బైబిల్ లేఖనాల ప్రకారం ఒక పాపి తన పాపం నిమిత్తం నిజంగా పశ్చాత్తాపం చెంది బాధపడుతున్న సమయంలో ఆ వ్యక్తి హృదయ లోతుల్లో నుంచి ఒక దుఃఖాన్ని చూస్తూ ఉంటాడు. ఆ దుఃఖం వల్ల అతను దేవుని వల్ల రక్షణ పొందుకోవడానికి కారణమవుతుంది. తన పశ్చాత్తాపం కొంత దుఃఖాన్ని యేసయ్య పరిశీలించినప్పుడు
యేసయ్యకి ఆ వ్యక్తిపై జాలి, దయ, ప్రేమ కలుగుతాయి. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే తన యొక్క పాపం నుంచి విడుదల చేసి పాప క్షమాపణ పొందుకునేలా చేసి ఇక్కడి నుంచి యేసుక్రీస్తులాగా నీతిగా జీవించేలా ప్రేరేపిస్తుంది. నేను ఒక పాపిని అనే గిల్టీ ఫీలింగ్ అప్పుడు ఉండదు. అంతవరకు పడిన దుఃఖం అంతా కూడా ఒక విలువైన దుఃఖంగా మారిపోయి అది ఆశీర్వాదం కారణం అయింది. మరి ఇలాంటి విలువైన దుఃఖం మన జీవితంలో కలిగి ఉన్నామా? మనమైతే ఏ విషయాల్లో దుఃఖిస్తూ ఉంటాము, దేనికోసం బాధపడుతూ ఉంటాము? మన కన్నీళ్ళు విలువైనవని చెప్పగలమా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏడవాలి, దుఃఖపడాలి. అది ఎవరి కోసం, ఎందుకోసమో ఒక్కసారి పరిశీలించాలి. యేసుక్రీస్తు కోసం మనం ఆ దుఃఖాన్ని కలిగి ఉండాలి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. యేసుక్రీస్తు కోసం శ్రమను అనుభవించే సమయంలో కానీ, యేసుక్రీస్తు పని చేసేటప్పుడు కానీ దుఃఖపడవలసి వచ్చినప్పుడు నిజంగా ఆశీర్వాదం పొందుకొని మన దుఃఖం విలువైన దుఃఖంగా మారుతుందనడానికి చాలా జీవిత సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలోనే చూస్తాం. అలాంటి కొన్ని ఉదాహరణలు మనం పరిశీలిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 126వ అధ్యాయము 5-6 వచనాన్ని పరిశీలిస్తే అక్కడ ఎంతో చక్కటి వాక్య భాగాన్ని మనం చూడగలం. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును అని ఉంటుంది. నిజమే ప్రియులారా, ఎప్పుడైతే దేవుని కొరకు యేసుక్రీస్తు నిమిత్తం మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమను సంపాదించుకోవాలని ఆసక్తితో బాధతో పాపిని అని గ్రహించి ఎప్పుడైతే రోధిస్తామో, కన్నీళ్లు విడుస్తూ కన్నీటి ప్రార్థన చేసి దేవుని శరణు వేడతామో, దేవుని పాదాలు చెంద చేరుతామో, అప్పుడు మన జీవితం అన్ని విషయాల్లో ఫలదాయకంగా ఉంటుందనడానికి సందేహం ఏమీ లేదు, అపనమ్మకం అసలే లేదు. దీన్ని మీరు పరీక్షించి మీ అంతటి మీరు తెలుసుకోగలరని భావిస్తున్నాను. దీని కొరకు మీరు ఒక సత్య సాక్ష్యాన్ని కలిగి ఉంటారని నమ్ముతున్నాను. మనం కూడా దేవుని కొరకు ఈ దావీదు భక్తుని వలె నిజ పశ్చాత్తాపం కలిగిన కన్నీళ్ళని విత్తగలిగితే మహా ఆనందకరమైన పంటని మనం కోస్తాం. విజయవంతమైన ఆశీర్వాద ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం.
అంటే మనం ఏడవడం మంచిగా జరుగుతుంది. నిజంగా దేవుని కోసం ఏడవాలండి. యేసుక్రీస్తు సేవ చేయలేకపోతున్నామే, యేసుక్రీస్తు కొరకు నచ్చినట్టు ఉండలేకపోతున్నామే. యేసయ్య చెప్పినట్టు చేయలేకపోతున్నామే. అని మనం ఎప్పుడైతే బాధపడుతూ ఉంటామో అప్పుడు యేసయ్యలో ఆనందించడానికి మార్గం సరళం కాబడుతుంది. అంతేకాని ఇందాక నేను పొరపాటున చెప్పినట్టు యేసయ్య కొరకు మనం దుఃఖించకుండా మన పాపాల చేత, చింతల చేత, లోక సంబంధమైన ఆశల చేత యేసయ్యని బాధిస్తూ ఉంటామో అప్పుడు మనకెప్పుడు కూడా మన్నం లాంటి చీకటి వెంటాడుతూనే ఉంటుంది. సాతాన్ ద్వారా విచారమే ఉంటుంది. కాబట్టి మన దుఃఖం, మన విచారం, మన బాధ ఎప్పుడు కూడా యేసు నిమిత్తమై, యేసు చిత్తం కొరకు ఉన్నప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చూడగలం. మరొక సందర్భాన్ని పరిశీలించేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాన్ని పరిశీలన చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాన్ని గమనించగలరు బైబిల్ గ్రంథం ఉన్నవారు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అని ఉంటుంది. అంత శ్రమలు అనుభవిస్తూ, సిలువేయబడుతూ, మరణిస్తున్న ఆఖరి క్షణంలో కూడా యేసయ్య తన బిడ్డల క్షేమాన్ని కోరుతున్నాడండి. తాను ఏమైపోతున్నాడో అన్నదానికన్నా నా కోసం ఏడవద్దు, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి మన క్షేమాన్ని కోరుతున్నాడు. మరి అట్టి రీతిగా ఆ సమయంలో కూడా మన క్షేమాన్ని కోరిన యేసయ్య క్షేమం ఆ దినాన తన పరమ తండ్రి అయిన దేవుడు పట్టించుకోలేదంటారా? కాదు. శ్రమ వచ్చినంత మాత్రాన అది అపజయం కాదు. శ్రమల్లో కూడా నా కుమారుడు విజయం పొందుకోగలడు అన్న నమ్మకమే యేసుక్రీస్తుని గెలిపించింది. ఇక్కడ ఉన్న స్త్రీల్ని పరిశీలించినట్లయితే మనలో చాలామంది స్త్రీలు, యువతులు నిజంగా వేటి కోసం దుఃఖిస్తున్నామండి. వీళ్ళంటే దుఃఖిస్తూ, రోధిస్తూ ఆనాడు యేసయ్యని వెంబడిస్తూనే ఉన్నారు చివరి దాకా.
మరణించేంత వరకు ఆసక్తితో వెంబడిస్తూనే ఉన్నారు. వారి ఆసక్తి ఎక్కడా కూడా తగ్గలేదు. మరి మనం అంత భయభక్తి కలిగిన స్త్రీలాగా ఈనాటి ఆధునిక కాలంలో ఉండగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనీసం యేసయ్య కోసం మన బిడ్డల్ని తన సేవకి సమర్పించగలుగుతున్నామా? లేదా కనీసం యేసు సేవా విషయంలో కొన్ని పనులకైనా పంపించగలుగుతున్నామా? యేసయ్య భక్తి పట్ల ఆసక్తిని పెంచగలుగుతున్నామా? యేసయ్య కోసం బ్రతకమని వారికి ఉపదేశించగలుగుతున్నామా? ముఖ్యంగా గృహిణులు తమ కుమారుని కుమార్తెని ఈ విషయంలో పరిశీలించి పరీక్షించి యేసయ్య కోసం పెంచడాన్ని నేర్చుకోవాలి. ఇదంతా ప్రస్తుత దుష్టకాలం అండి. ఈ దుష్టకాలంలో ఏ శోధనలో ఎప్పుడు మన బిడ్డలు పడిపోతారో తెలియదు. ఇలాంటి శోధన కాలంలో చిన్నతనం నుండే వాళ్ళని యేసయ్య వాక్యంలో పెంచడం అనేది చాలా మంచిది. అప్పుడు వారు కూడా ఇలాంటి విలువైన దుఃఖాన్ని కలిగి ఉంటారు. తద్వారా విలువైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నిజంగా ఇలాంటి ఆదర్శవంతమైన స్త్రీని చూసి మనం ఎంతగానో నేర్చుకోవాలి. నెక్స్ట్, యేసుక్రీస్తు శిష్యుల విషయానికి వచ్చినట్లయితే యేసుక్రీస్తుకి ఆంతరింగక శిష్యులు 3 ఉంటారు. 3లో పేతురు, యోహాను, యాకోబులు ఉంటారు. మరి పేతురు సిలువ వేయబడుతున్న సమయంలో ఎక్కడ తనకి కూడా ఆ శిక్ష వచ్చేస్తుందేమోనని భయపడి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, అబద్ధం చెప్పి ఆ కష్టాన్ని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే బలహీనుడైపోయాడు విశ్వాసంలో. కానీ ఎప్పుడైతే తన హృదయంలో దేవుడు మారు మనసు కలిగించాడో, పశ్చాత్తాపం పొంది తలపోయిచు ఏడుస్తూ రోధిస్తూ తను చేసింది యేసుక్రీస్తు పట్ల పాపమే అని గ్రహిస్తాడు. ఆ విధంగా తన నిజ పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం విలువైన దుఃఖంగా మారి యేసయ్య సేవలో బహుబలంగా వాడబడడానికి కారణమవుతుంది. వీరందరూ కూడా యేసయ్య కోసం కన్నీళ్లు కార్చారండి. కన్నీళ్ళు అంటే కన్నీళ్ళు నీళ్ళు అని నేను చెప్తా ఉంటాను. కనడం అంటే మామూలు బిడ్డలను కండమే మాత్రం కాదు. కనడం అంటే చూచుట, గ్రహించుట, వాస్తవాన్ని గ్రహించుట అని కూడా అర్థం వస్తుంది. ఎప్పుడైతే మనం దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు, పాపం చేశాము అని మనం గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు అది అసలైన మంచి దృష్టి. ఆ గ్రహింపు మనకెంతో ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఆ గ్రహింపుతో కూడిన కన్నీళ్ళు నిజంగా మన జీవితంలో పన్నీరు కన్నా గొప్పవని చెప్పొచ్చండి. మరి అలాంటి కన్నీళ్ళు నేడు మన జీవితాల్లో కలిగి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఇప్పుడు వరకు గ్రహించిన ఆత్మీయ సందేశం యొక్క అర్థాన్ని పాట ద్వారా కూడా తెలుసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 470వ పాట ఉంటే గమనిస్తూ నాతో ఏకీభవిస్తూ పాడతారని కోరుతున్నాను.
చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము, చాటుదము చాటుదాము, చాటుదము చాటుదాము, చాటుదము చాటుదాము, శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో నిన్నేడు గోయిదురనిడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో, చాటుదము చాటుదాము, చాటుదము చాటుదాము, చాటుదము చాటుదాము, చక్కని మార్గము. ఈ పాట కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుందండి. ఎప్పుడైతే కన్నీళ్ళతో వితుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆశ్రయిస్తూ ప్రార్థిస్తూ ఉంటామో అది మన జీవితంలో మహా ఆనందకరమైన పంట కోసేలా ఫలదాయకమైన జీవితం అనుభవించేలా చేస్తుందనడానికి సందేహం ఏమీ లేదు. మరి అదేవిధంగా మరొక దుఃఖం ఉంటూ ఉంటుంది. రెండవది పనికిమాల దుఃఖం. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని దృష్టికి అనవసరమైన వాటి విషయంలో, పనికిమాల వాటి విషయంలో దుఃఖాన్ని కలిగి ఉంటామో ఆ దుఃఖం పనికిమాల దుఃఖం. అది యేసు నిమిత్తం కలగడం లేదండి, లోకం నిమిత్తం కలుగుతుంది. లోకంలో వచ్చే శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాల వల్ల ఆ దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో ఖచ్చితంగా మనకి మరణం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి దుఃఖంలో మనకి మరణం ఉంది. ఇందాక విలువైన దుఃఖంలో మనకు జీవం ఉంది. మరి వ్యర్థమైన వాటి కోసం, అనవసరమైన వాటి కోసం బాధపడకుండా, దుఃఖపడకుండా విలువైన దుఃఖంగా మన దుఃఖాన్ని మార్చుకోవడానికి విశ్వాసంతో ప్రయత్నం చేయడానికి ఆసక్తిని పెంచుకోవాలని కోరుతున్నాను. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో ఈ విలువైన దుఃఖం కలిగి విలువైన ఆశీర్వాదాలు పొందుకోగలరని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటున్నాను. విశ్వాసం విధితో ప్రార్థించి మేలు పొందాం. మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధును మహాగండైన దేవ, మీ అతి పరిశుద్ధ నామానికి అనేకమైన స్తోత్రాలు ప్రభువా. నేడు మా అనుదిన జీవితాల్లో వ్యర్థమైన వాటి కోసం, అనవసరమైన వాటి కోసం దుఃఖించు మిమ్మల్ని బాధపడుతూ మీ నామాన్ని అగౌరవపరుస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మేము. యేసయ్య, ఆ విధంగా వ్యర్థమైన దుఃఖాన్ని విడిచిపెట్టి మీకోసం, మా పాపం నిమిత్తం, క్షమాపణ నిమిత్తం, మీకోసం శ్రమలు అనుభవించే నిమిత్తం, మీ కొరకు జీవించే నిమిత్తం మేము మంచి విలువైన దుఃఖం కలిగినట్టుకు మాలో నీ ఆత్మను ఉజ్జీవింపచేయమని, మాలో ఉండి పనిచేసి ఆ ఆసక్తిని మీరే పెంచమని, మా దుఃఖాన్ని విలువైన దుఃఖంగా మార్చుకునే దాన్ని ఇచ్చి అంతకందుకు మమ్మల్ని ఫలింపచేయమని
మా ప్రభును రక్షకుడైన యేసతి పరిశుద్ధ నామంలో నమ్ముట నీవలెత్తే నమ్మానికి సమస్తము సాధ్యమైన విషయంలో నీ నామ మహిమార్థమే నిత్యముగా మా ప్రార్థనకు రక్షణ ఫలాన్ని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుకృప విధేయున పరిశుద్ధాత్మకు తోడైనగాక. ఆమేన్. దయచేసి ఈ ఆత్మీయ సందేశాన్ని మరి కొంతమందికైనా షేర్ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఒక ముఖ్యమైన ప్రకటన ఉందని గమనించగలరు. ప్రతి ఆదివారం యూట్యూబ్లో ప్రసారమయ్యే ఈ పరిచర్ను ప్రోత్సహించి దేవుని సేవ కొరకు వ్యక్తి ఆశీర్వాదాలు పొందాలనుకున్నవారు మీ చేతనైనంత మీరు ఇవ్వగలిగినంత ప్రతి ఆదివారం నా మొబైల్ నెంబర్ 9014340294 9014340294కి ఫోన్పే చేయగలరు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీ ఇష్టపూర్వకంగానే దేవుని పరిచర్యకు వ్యక్తి దేవుని మేలులు మరింత పొంది ఆనందించగలరు. ఫోన్పే చేయలేని పక్షాన నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 7275448299కి పంపించగలరు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరి బి విజయవాహిని, విశాఖపట్నం. ఫోన్ నెంబర్ 9014340294. Praise the Lord once again.